బాగున్నావా అక్క? బాగున్నా. పని అయిపోయిందా? అయిపోయింది. చాయ్ తాగినా అక్క? తాగిన. ఈ వరకు వచ్చినా చాయ్ తాగు. ఇటు వచ్చినా ఇటు వచ్చినా తాగేసి వచ్చిన. మళ్ళా తాగుద్దేను తాగుద చెల్లె. ఏ అవసరం లేదు. ఏ స్వీటీ చెప్పండి అత్తయ్య. వచ్చి చాయ్ తాపో. సరే అత్తమ్మ. ఇది రాకేసి తిండిపోతే చక్కెర చాయ్ పోతే అయిపోతుంది. ఎవరు ముందుగానే ఒక రాకేసి అత్తమ్మనా? ఇంకా దాని ముఖం అత్తమ్మ అంటారా? మెల్లగా అత్తమ్మ అంటే ఇంటైనా నాకు మన భయమా? చాయ్ ఎంత స్పూన్ చక్కెర వేసినవే? ఒక స్పూన్ వేసిన. నీకు ఎన్నిసార్లు చెప్పాలి 2 స్పూన్ చక్కెర వేయమని? చక్కెర అయిపోయింది అత్తమ్మ. రోజు చాయ్ పెట్టుకొని కూర్చుంటున్నా కదా. నేనేం పెట్టుకోవట్లేదు. మీరే గంటకు ఒక్కసారి తాగుతా. ఏం చేయాలంటమ్మా? చాయ్ పొత్తి లేదు ఇలా. చాయ్ పొత్తి కొంచెమే వేసినట్టమ్మా. చూసా వెనకాల కస్తే ఇంతే ఉంటది. అవునా? నువ్వు చెప్పాలి మరి ఉందా లేదా అని అడగాలి. ఇప్పుడు ఇట్లానే వదిలేస్తే పెద్దనా మనం బయట గెంటేస్తారక్క. అవునా చెల్లి? చిన్నపిల్లలు కదా, గంట వేయకుండా మనం వాళ్ళని సందర్శించి చెప్పుకోవాలి. చెప్పాలి. ఏంది ఏమో గొలుగుతున్నావు? పట్టు. సరే అమ్మా, ఏం అనుకోవద్దు. ఎందుకు దాంట్లో ఏం కలిసి వస్తున్నావు? ఎందుకు వేయాలమ్మా? మన ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లలు వాళ్ళు మన కూతురు ఎలాగో మన కోడళ్ళు కూడా అలాగే. వీళ్ళని ఇప్పుడే ఇట్లా పెట్టుకుంటే మళ్ళీ కొన్ని రోజులు అయినాక వారికి అన్ని తెలుస్తాయి. తెలుసా? నువ్వు ఫస్ట్ ఎలా ఉన్నావు? నీ అత్తగారిని ఎలా చూసారు? చాలా చెడ్డగా చూసారు. ఇప్పుడు వీళ్ళని కూడా ఇంత చూడాలి. వాళ్ళు చెడ్డగా చూసారని మనం చెడ్డగా బాగున్నావా? ఇల్లు క్లీన్ చేసేది ఎవరు? అంత చెత్త ఉంది. మీ కోడళ్ళకి పనే రాదా? ఇలాంటి ఇళ్ళల్లో అంత చెత్తనే. ఆ గిన్నెలో మీ కోడలికి గిన్నెలేదో మరాదా? చూడు నల్లగా పదమ్మా అక్క. ఇప్పుడు అంత గొడవ స్టార్ట్ అయింది. సరే అక్క వెళ్ళండి, మళ్ళీ చూస్తాను నేను. వెళ్ళండి. చెప్పండి. ఏంది ఇల్లు మంచి చదువుకోవడానికి ఏంది ఇల్లు మంచి చదవ నుంచి మళ్ళీ చెప్పు. ఆంటీ